భారతదేశంలో అతి పురాతనమైన పవిత్రమైన ఉత్సవాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ రథయాత్ర గురించి. పూరి నగరం భారతదేశపు చారిత్రక క్షేత్రాలైన చార్ధామ్లో ఒకటి. ఈ రథయాత్ర వెనుక ఉన్న హిస్టరీ ఏంటి, జగన్నాథ స్వామి ఎవరు, ఈ ఉత్సవంలో జరిగే విశేషాలేంటి, వీటన్నిటిని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఒకసారి లైక్ చేయండి, సో దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. దట్ వుడ్ హెల్ప్ మీ టు డూ మోర్ వీడియోస్. ఓకే, టాపిక్లోకి వెళ్తే, జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి దేవుడు, పాలకుడు అని అర్థం. జగత్ మరియు నాద అన్న రెండు పదాల నుండి వచ్చిన పేరు జగన్నాథ్. ఇక్కడ జగత్ అంటే ప్రపంచం అని అర్థం, అండ్ నాద అంటే అధిపతి అని అర్థం. జగన్నాథుడు శ్రీ విష్ణుమూర్తి యొక్క ప్రత్యేక రూపం. కానీ ఆయన కేవలం విష్ణువుగా మాత్రమే కాకుండా శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, బుద్ధుడు ఇలా చాలామంది అవతారాల మంచి గుణాల సమ్మేళనంగా భావిస్తారు. జగన్నాథుడికి ఒక అన్న పేరు బలరాముడు, తరువాత ఒక చెల్లెలు పేరు సుభద్రాదేవి ఉన్నారు. బలరాముడికి ఇంకొక పేరు బలభద్రుడు. ఈ ముగ్గురు కలిసి ఉన్న ఆలయాన్ని పూరి జగన్నాథ్ ఆలయం అని అంటాం. ఈ టెంపుల్ నుంచే రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పుడు హిస్టరీలోకి వెళ్తే, పురాణాల ప్రకారం ఒకప్పుడు ఒక గొప్ప రాజు ఉండేవాడు. అతని పేరు ఇంద్రధమ్యుడు. ఆయన భగవంతునిపై అపారమైన భక్తి కలిగి ఉన్నవాడు. ఒకరోజు రాజైన ఇంద్రధమ్యుడికి ఒక కల వచ్చింది. అది ఏంటంటే, భూమి మీద ఒక దివ్యమైన దేవుడు ఉన్నాడని, ఆయన పేరు నీలమాధవుడని. రాజు వెంటనే నీలమాధవుడిని వెతకడం ప్రారంభిస్తాడు. చాలా రోజులు గడిచాక ఒక అడవిలో నివసించే ఆదివాసీల ఊరిలో రాజు నీలమాధవుడిని విగ్రహ రూపంలో దర్శిస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ విగ్రహం కనిపించకుండా పోతుంది. రాజు చాలా బాధపడతాడు. కానీ అంతటితో ఆగకుండా విష్ణుమూర్తి నీలమాధవుడికి ఒక గొప్ప ఆలయంను నిర్మించాలనుకుంటాడు. అదే ప్రస్తుతం పూరిలో ఉన్న జగన్నాథ్ టెంపుల్. ఇప్పుడు మనం టెంపుల్లో ఉన్న విగ్రహాల స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ జగన్నాథ్ టెంపుల్లో దివ్య విగ్రహాలను తయారు చేయడానికి ఇంద్రధమ్యుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మను పిలిపిస్తాడు. విశ్వకర్మ విగ్రహాలను తయారు చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ ఒక కండిషన్ పెడతాడు. తాను విగ్రహాలను తయారు చేసే టైంలో ఎవరూ కూడా తనను డిస్టర్బ్ చేయకూడదని, అంటే ఎటువంటి అంతరాయం కలిగించకూడదని రాజుతో అంటాడు. అందుకు ఇంద్రధమ్యుడు ఒప్పుకుంటాడు. రోజులు గడుస్తాయి. మొదట్లో విగ్రహాలను తయారు చేసే గదిలో నుంచి శబ్దాలు వినిపించేవి. ఒకరోజు శబ్దాలు ఆగిపోతాయి. రాజుకు అనుమానం వచ్చి గది తలుపు తీయడంతో విశ్వకర్మ అదే క్షణంలో కనిపించకుండా పోతాడు. విగ్రహాలు పూర్తిగా తయారవ్వలేదు. చేతులు, కాళ్ళు ఉండవు. ముఖం పూర్తిగా రాలేదు. కానీ రాజు వాటిని భగవంతునిగా భావించి పూరి ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు. హిస్టరీ ప్రకారం ఇంకో స్టోరీ కూడా ఉంది. అదేంటంటే, జగన్నాథుడి యొక్క రూపం కృష్ణుడి చివరి క్షణాలను సూచిస్తుంది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకను విడిచి ప్రభాస క్షేత్రం, అంటే ప్రజెంట్ డే గుజరాత్లో సోమనాథ్ టెంపుల్ ఉన్న ప్రాంతం అన్నమాట, అక్కడ ఒంటరిగా ధ్యానంలో కూర్చుంటాడు. ఆ టైంలో ఒక వేటగాడు, అతని పేరు బిలుడు, జంతువులను వేటాడుతూ దూరం నుండి ఒక జంతువు కదులుతున్నట్లుగా భావించి బాణం వేస్తాడు. నిజానికి అది శ్రీకృష్ణుడి యొక్క పాదం. ఆ బాణం శ్రీకృష్ణుడి పాదాన్ని తాకగా అతనికి తన అవతార కాలం పూర్తయిందని తెలుస్తుంది. బాణం తగిలినప్పుడు శ్రీకృష్ణుడు గాఢ ధ్యానంలో ఉంటాడు. అకస్మాత్తుగా ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తాడు. ఆ క్షణంలో అతని కళ్ళల్లో సమస్త ప్రపంచాన్ని చూసే విశాలత, ఆశ్చర్యం మరియు కరుణ, దయ ప్రతిబింబిస్తాయి. అందుకే జగన్నాథ విగ్రహానికి అసాధారణమైన పెద్ద గుండ్రటి కళ్ళు ఉంటాయి. బాణం తాకిన బాధలో శ్రీకృష్ణుడు సహజంగానే తన చేతులను ముడుచుకుంటాడు. ఎలా అయితే మనిషి ఒత్తిడికి గురైతే చేతులను ముడుచుకుంటాడో అలా అన్నమాట. అందుకే మనకు జగన్నాథ విగ్రహాల్లో మొండి చేతులు ఇక్కడ చేతులు లేకపోవడం అంటే దేవుడు భౌతిక ప్రపంచంతో పని ముగించాడు అన్నమాట. అంటే అవతార ధర్మం పూర్తయిందని అర్థం.
మరణ సమయంలో శ్రీకృష్ణుడి శరీరం శిథిలమై విశ్రాంత స్థితిలోనికి వెళ్ళింది. ఇది మోక్షం యొక్క ప్రతీక, దేహం నుండి ఆత్మ విముక్తి కావడం అన్నమాట. అందుకే జగన్నాథ విగ్రహం గుండ్రటి సరళమైన ఆకృతిలో ఉంటుంది. ఇది ఒక బాలుడి ముఖంలా కనిపిస్తుంది, ఎందుకంటే శ్రీకృష్ణుడు శాశ్వతంగా బాలగోపాలుడు కాబట్టి. ఇప్పుడు రథయాత్ర హిస్టరీ గురించి తెలుసుకుందాం. చాలామంది హిస్టారియన్స్ ప్రకారం 12వ శతాబ్దంలో నుంచే పూరిలో ఈ రథయాత్ర జరుగుతూ వస్తుంది. రథయాత్ర అనేది జగన్నాథ స్వామి, బలరాముడు మరియు సుభద్రాదేవి ఈ ముగ్గురు దేవతలు వారి ఆలయం నుండి బయటకు వచ్చి మరో ఆలయమైన గుండీచా మందిరం అనే చోటుకు వెళ్ళే ఆస్పిషియస్ యాత్ర అన్నమాట. ఈ గుండీచా ఆలయం అనేది తల్లి ఇంటిలా భావిస్తారు, అందుకే దీనిని మామగారి ఇల్లు అని కూడా పిలుస్తారు. 3 పెద్ద పెద్ద రథాల్లో ఈ దేవతామూర్తులను ఉంచుతారు. ఆ రథాలను లక్షలాది మంది భక్తులు తమ చేతులతో లాగుతారు. ఈ రథయాత్రలో కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. అందులో మొదటిది చెరారా పన్హారా, రాజు రథాన్ని ఊడ్చే ఘట్టం ఇది. ఇది వినయానికి సమానత్వానికి ప్రాముఖ్యతను ఇచ్చే ఘట్టం. రెండోది గుండీచా యాత్ర. ఇందాక చెప్పిన విధంగా జగన్నాథ్ ఆలయం నుండి గుండీచా ఆలయానికి వెళ్ళే ఈవెంట్ అన్నమాట. ఇకపోతే మూడోది హేరా పంచమి. ఈ ఈవెంట్ వచ్చేసి లక్ష్మీదేవి తన భర్త జగన్నాథుడు తన అనుమతి లేకుండా తల్లి ఇంటికి వెళ్ళాడని కోపంగా ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి రాత్రిపూట గుండీచా ఆలయానికి వచ్చి జగన్నాథుని రథాన్ని దెబ్బతీస్తుంది అనే ఒక ఈవెంట్కి సంబంధించింది ఈ హీరా పంచమి. ఇకపోతే నాలుగోది బహుదా యాత్ర, అంటే తిరుగు ప్రయాణం అన్నమాట. 9 రోజులు గుండీచా ఆలయంలో ఉన్న అనంతరం దేవతలు తిరిగి పూరి ఆలయానికి వస్తారు. ఈ తిరుగు ప్రయాణాన్ని బహుదా యాత్ర అని పిలుస్తారు. ఈ రథాలు తిరిగి పూరి ఆలయాన్ని చేరిన తర్వాత సునాభేష అనే ప్రత్యేక అలంకారంతో జగన్నాథుని దర్శనం జరుగుతుంది. ఈ రథయాత్రలో 3 దేవతల రథాలు 3 పేర్లతో ప్రసిద్ధి చెందాయి. అందులో మొదటిది బలభద్రుడి యొక్క రథం, దాని పేరు తలధ్వజ. కలర్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్లో ఉంటుంది. ఎత్తు 45 అడుగులు, 14 చక్రాలు ఉంటాయి. ఇకపోతే రెండోది సుభద్రాదేవి రథం, దీని పేరు వచ్చేసి దర్పదలన. కలర్ వచ్చేసి నలుపు బ్లాక్ కలర్లో ఉంటుంది, 12 చక్రాలు ఉంటాయి. ఇక మూడోది జగన్నాథ స్వామి యొక్క రథం, పేరు నందిఘోష. రంగు వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో కలర్లో ఉంటుంది. హైట్ 45 అడుగులకు పైగా ఉంటుంది, 16 చక్రాలు ఉంటాయి. అండ్ ఇది ప్రధాన రథం. చాలామంది ఈ రథాన్ని లాగేందుకు పోటీ పడతారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జగన్నాథ స్వామి యొక్క విగ్రహాలను 12, 19 లేదా 24 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మారుస్తారు. అండ్ ఈ విగ్రహాలను చాలా సీక్రెట్గా తయారు చేస్తారు. పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రదర్శిస్తారు. ఇస్కాన్ ఆర్గనైజేషన్ ద్వారా పూరి రథయాత్ర విదేశాల్లోనూ ప్రసిద్ధి చెందింది. అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి కంట్రీస్లో ఈ రథయాత్రలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న ఫారినర్స్ కూడా ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తూ ఇండియన్ కల్చర్ని మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నారు. ఫైనల్లీ ఈ జగన్నాథ్ రథయాత్ర మనలో ఉన్న అహంకారాన్ని తగ్గించి భక్తి మరియు సేవ ఈ రెండిట్లోనూ ఐక్యం చేసే ఒక ఉత్సవం. జగన్నాథ యాత్ర గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో మాకు తెలియజేయండి. వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. I will see you in the next video. Until then, keep smiling. This is Bharat signing off.